వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. ఈనాడు అనేక మందికి సంతోషం అనేది లేదు. సంతోషం అనేది లేదు. పెద్దలు చెప్తుంటారు కదా, సంతోషమే సగం బలం అంటుంటారు. నువ్వు ఎంత తిన్నా కానీ సంతోషం అనేది లేకపోతే అది వంటకు పట్టదు అని అంటారు చాలామంది. కానీ సంతోషం ఎక్కడుంది? సంతోషం ఎందుకు ఉండదు మనిషికంటే, కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రాబ్లం కుటుంబంలో క్రియేట్ అయినప్పుడు ఈ సమస్య నుంచి, ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి మనిషి సంతోషించాలన్నా సంతోషించలేకపోతున్నాడు. ఆ రోజుల్లో చాలామంది ఏం చేసేవాళ్ళంటే, నాకు తెలిసి ఆ రోజుల్లో ఇంట్లో సంతోషం లేదనుకో, చాలామంది ఆ రోజుల్లో సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే కాసేపు సినిమా హాల్లో కూర్చుంటే కాసేపు నవ్వుకోవచ్చు, కాసేపు సంతోషంగా ఉండొచ్చు అని ఉద్దేశం. సినిమా హాల్లో కూర్చుంటే లేదా సీరియల్లో కూర్చుంటే నీకు సంతోషం నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అన్నీ ఉంటాయి దాంట్లో. నీకు లోకంలో ఏముందో అన్నీ కూడా సినిమాలో ఉంటాయి. కానీ సంతోషం అనేది ఒక మనిషికి ఎక్కడ దొరుకుతుంది? ఒక ప్రశ్న. ఏ వ్యక్తి దగ్గర సంతోషం దొరుకుతుంది? కొంతమంది ఏమంటారంటే ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, అల్లవాడి దగ్గర కానీ కూర్చుంటే అల్లా వ్యక్తి దగ్గర కూర్చొని వాళ్ళు నవ్విస్తాడయ్యా. ఆ వ్యక్తికి కామెడీ చేసేది అలవాటు, బాగా నవ్విస్తాడంట. ఒక సర్కస్ అయినంట, సర్కస్ బఫూన్ అంట, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అడిగాడంట, ఏమయ్యా వచ్చావంటే, మరి నువ్వు సర్కస్ బఫూన్ కదా. అవునయ్యా. ఏమొచ్చావు? బాగలేదా? బాగానే ఉందయ్యా. ఎందుకు వచ్చావు? సంతోషం లేదన్నాడంట. ఏమన్నాడంట? సంతోషం లేదన్నాడంట. ఇదేందయ్యా, నువ్వు అందరిని నవ్విస్తావు కదా అన్నాడంట. నేను అందరిని నవ్విస్తా, నాకు నవ్వు లేదన్నాడంట. నేను అందరినీ నవ్విస్తా, నాకు మాత్రం ఆ సంతోషం అనేది లేదని చెప్పాడంట ఆయన బఫూన్. ఈనాడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, సంతోషం ఎక్కడుంది? ఎవరి దగ్గర సంతోషం దొరుకుతుంది అంటే, బైబిల్ ఏముందంటే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి అని ఉంది. ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుని దగ్గర సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి. అసంపూర్ణ కాదు, సంపూర్ణ సంతోషం. అది మనిషికి సంతోషం ఎలా వస్తుంది? ఎలా సంతోషిస్తాడు? ఎవరిలో సంతోషం ఉంది? ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాం. మీరందరిలో సంతోషం ఉందా లేదా? గుండె మీద చేసుకొని చెప్పండి. యేసయ్యను నమ్ముకున్న మీ అందరిలో సంతోషం ఉందా లేదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఏం చెప్తారంటే, లేదు సార్ అంటారు. అంతేనా? సంతోషం లేదు సార్. సంతోషం ఉన్నారా? లేదు సార్ అంటారు. ఎవరు సంతోషంగా ఉంటారంటే, ఒక మంచి మాట చెప్తా మీకు, ఎవరు సంతోషంగా ఉంటారంటే, దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. దేవుని ఎవరైతే అర్థం చేసుకుంటారో, దేవుని దగ్గర సంతోషం ఉంది, బాధ ఉంది, కన్నీరు ఉంది, ఏడుపు ఉంది, ఆనందం ఉంది, ఆవేదన ఉంది, అన్నీ ఉన్నాయి దేవుని దగ్గర. కానీ సంతోషము ఎవరికి దొరుకుతుందంటే, ఎవరైతే దేవుని అర్థం చేసుకుంటారో వాళ్ళకి సంతోషం ఉంటుంది. ఒకటి, ఆయన దగ్గర సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి. ఏ మనిషి దగ్గర సంతోషం లేదు, ఎవరి దగ్గర సంతోషం లేదు. ఏ అక్క దగ్గర కూర్చున్నా సంతోషం లేదు, ఏ అన్న దగ్గర కూర్చున్నా సంతోషం లేదు, ఏ పుస్తకం చదివినా సంతోషం లేదు, ఏది చేసినా సంతోషం లేదు, ఏ సీరియల్ చూసినా సంతోషం లేదు. ఆయన సన్నిధిలో, ఆయన దగ్గర, ఆయనతో నువ్వు మాట్లాడితే సంతోషం, ఆయనతో నువ్వు ఒకసారి ముచ్చటిస్తే సంతోషం,
ఆయన వాక్యం చదివితే సంతోషం, ఆయన పాదాలు పట్టుకుంటే సంతోషం. బైబిల్లో కావుంది హన్నా, ఆమెకి సంతోషమే లేదు, సమాధానం కూడా లేదు ఆమెకి. కారణం ఏం తెలుసా? ఆమెకి సంతానం లేదు. ఎవరికి? హన్నాకి సంతానం లేదు. ఏటేటా వాళ్ళు బలర్పించేదానికి షిలోహుకి వెళ్ళేవాళ్ళు. ఏటేటా వచ్చినా ఆమెకి సంతోషం రాల. చాలామంది ప్రతి వారం మందిరికి వెళ్ళినా మనసులు మారవు, ప్రతి వారం మందిరికి వెళ్ళినా హృదయం మారదు, మనసు విరగదు, వాళ్ళ కుటుంబాల కార్యాలు జరగవు. ఎప్పుడు కార్యం జరుగుతుంది, ఎప్పుడు నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుందంటే, హన్నా చేసిన పని ఏంటంటే, ఏటేట వెళ్ళినాగా నా జీవితంలో కార్యం జరగల. ఒక్కసారి మందస్సు దగ్గర కూర్చొని ప్రార్థన చేసింది. ప్రభువా, విరిగిన మనసుతో, నలిగిన మనసుతో ప్రార్థన చేసిందంట. ప్రభువా, నేను గొడ్రాలను, నా తోడి కోడలు నన్ను అసహ్యంగా మాట్లాడుతుంది, చాలా ఇబ్బందులో ఉన్నానయ్యా, నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, నా కన్యలు నాకు అన్నపానం అయిపోయింది, నాకు సంతోషమే ఉండటం లేదయ్యా, వేదన అయిపోయిందయ్యా, బాధ అయిపోయిందయ్యా, ఒక్క మగబిడ్డను నాకు ఇయ్యయ్యా, వాడు తల మీద మంగళకత్తి రాకుండా వాడు నీకు బ్రతుకు తినాలని వాడు నీకు ప్రతిష్ఠుడిగా చేస్తానయ్యా. ఎప్పుడైతే ఆమె మనసు విరిగిందో దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఒకటి, సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే నీ మనసు విరిగినప్పుడు. నీ మనసు విరిగితే నీకు సంతోషం వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇంటికి పోయి చదువుకోండి, మొదటి సమూయేలు గ్రంథం 1:17 చూస్తే, ఎప్పుడైతే ఆమె విరిగిన మనసుతో ప్రార్థన చేసిందో నాటి నుంచి ఆమెకి దుఃఖంగా ఉంటూ మానేసింది, ఆహారం తిన్నది, సంతోషంగా జీవించిందంట. ప్రైజ్ ది లార్డ్. సంతోషం ఎక్కడుందమ్మా? ఎక్కడ సంతోషం? ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. విరిగిన మనసు, ఎవరైతే మనసు విరగతాదో వాళ్ళకి సంతోషం ఉంది. నీ హృదయం నలిగితే సంతోషం ఉంది. ఇంకా సంతోషం ఎక్కడుందో తెలుసా? యెషయా గ్రంథంలో చూస్తే, యెషయా గ్రంథం 56:7 చూస్తే ఒక మంచి మాట ఉంది అక్కడ. యెషయా గ్రంథం 56:7 చూస్తే, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేస్తాను. చాలు. ఎక్కడుందంటావా సంతోషం? మందిరంలో ఉంది. మందిరంలో ఉంది. అర్థమవుతుందా? మందిరంలో సంతోషం ఉందమ్మా. మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మాట్లాడేది ఎవరు? దేవుడు. కాపరిని నిలబెట్టి కాపరి నోటి గుండా దేవుడే మాట్లాడతాడు. ఆయనే మాట్లాడతాడు కాబట్టి ఆయన మాటల్లోనే సంతోషం ఉంది, ఆయన మాటలో అద్భుతం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. గుర్తుపెట్టుకో, ఆయన మాటలో నిత్య జీవం ఉంది. నా ప్రార్థన మందిరములో నేను వారిని ఏం చేస్తాడంట? ఆనందింపజేస్తాను. ప్రార్థన మందిరం అంటే ఏంది? ఇదే కాదు. ఏది ప్రార్థన మందిరం? నీ హృదయమే ఒక మందిరం. బాగా గుర్తుపెట్టుకో, నీ హృదయాన్ని ఆయన మందిరంగా చేసుకున్నాడు. నీ హృదయాన్ని ఆయన మందిరంగా చేసుకున్నాడు. నీకెప్పుడు సంతోషం ఉంటుందంటే, ఈ మందిరంలో యేసు ఉంటే సంతోషం ఉంటుంది. నీ హృదయాన్ని ఒక మందిరంగా చేసుకున్నాడు కదా, ఆ మందిరంలో దేవుడు ఉండాలా. ఉంటే దేవుడు అన్నం ఉండాలా, లేకపోతే దైవం అన్నం ఉండాలా. ఉంటే దేవుడు ఉండాలా, లోకం అన్నం ఉండాలా. రెండు కలవాలంటే కుదరదే. అయ్యా ఒక పక్కన ఉండు, ఒక పక్క అది ఉంటుందంటే కుదరదే. ఉంటే నీలో దేవుడు కానీ ఉంటే, నీ మందిరంలో దేవుడు ఉంటే నీకు సంతోషమే. నువ్వు బలిపీఠమున అర్పించే అర్పణలన్నీ కూడా ఆయనకి అంగీకారంగా ఉంటాయంట. సిలువనే బలిపీఠం పైన బలైపోయినాడు దేవుడు. ఈరోజు బలిపీఠం నీ హృదయమే ఒక బలిపీఠం. నీ హృదయంలో అర్పించే బలులన్నీ కూడా నువ్వు విరిగిన మనసుతో, నలిగిన మనసుతో కూడా అర్పిస్తే అయ్యానికి అంగీకృతములుగునుగాక అని బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. సంతోషం ఎక్కడ ఉంది? ఎక్కడ సంతోషం ఉంది? ఎక్కడ సంతోషం దొరుకుతుంది నీకు? ఏం కూర్చుంటా సంతోషం? కొంతమంది అయ్యా అమ్మింది పాప నలిగిపోమే ట్రామే ఇది లేకన్నారా, కూర్చుందిరా, ఒరే రానట్రా, అట్ట పోయి తిరిగి వద్దాంరా. కాసేపైనా, క్షణకాలం సంతోషం అది. క్షణికమైన జీవితం సంతోషం అది.
ఆలోచించండి. అదిగా బైబిల్ ఒక మాట ఉంది, విరిగిన మనసే నీకు ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు అంటే లక్ష్యం చేస్తావని అర్థం, అంతేనా? విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు అంటే నువ్వు లక్ష్యం చేస్తావు. ఎవరి మనసు విరుగుతాదో, ఎవరు దేవుని దగ్గర హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తారో, అంటే నీవు చేసిన పాపాల నిమిత్తమై, నీ కుటుంబంలో ఉన్న బలహీనత నిమిత్తమై, నీ కుటుంబంలో ఉన్న శోధ నిమిత్తమై, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమైన ఆటంకాల నిమిత్తమై నువ్వు దేవుని దగ్గర కూర్చొని నీ మనసు విరిగి నిన్ను మైమరిచిపోయి దేవునికి హృదయపూర్వకంగా ఏ విధంగా దేవుని ఆరాధిస్తావో ఆ మనసు దేవునికి ఇష్టమంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మనసు దేవునికి ఇష్టమంట. విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడంట. కీర్తన 34లో చూస్తే ఆయన ఆసన్నుడు, హృదయాన్ని పరిశోధించే దేవుడు ఆయన, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన, నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చే దేవుడు ఆయన. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? అదే యెషయా గ్రంథం 57:15లో చూస్తే, యెషయా గ్రంథం 57:15లో మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, 15 వచనం, 57:15, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును వాడు ఈలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. బాగానండి. అయినను ఏంటంటే వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జింపజేసేదానికి, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేసేదానికి, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసింపచున్నాను. అందరూ చప్పట్లు కొడదామమ్మా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ఎవరి దగ్గర ఉంటాడు? ఇప్పుడు చాలామంది, నా దగ్గర దేవుడు ఉన్నాడయ్యా, నా హృదయంలో ఎప్పుడు దేవుడు ఉన్నాడయ్యా. మంచిదే, నీ దగ్గర దేవుడు ఉంటే ఇంకేమి. అధికారుల దగ్గర బాడీ గార్డులు ఉంటారు. అధికారుల దగ్గర తుపాకీలు గన్లు పట్టుకొని బాడీ గార్డులు ఉంటారు. అధికారుల దగ్గర అధికారి బాతుంటే అటు ఇటు ముందు వెనక బాడీ గార్డులు ఉంటారు. వాళ్ళకి సేఫ్. ఇంట్లో పడుకున్నా కానీ చుట్టూ ఎస్కార్ట్ ఉంటుంది అధికారులకి. నీకు ఎస్కార్ట్ దేవుడే. నీకు ఎస్కార్ట్ దేవదూతలను పెట్టాడు దేవుడు. నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తుకొని, దేవదూతలు ఏం చేస్తారంట, నీ పాదాలకు రాయి తగలకుండా అని నిన్ను ఎత్తుకుంటారంట, కౌగులించుకుంటారు దేవదూతలు. చూసావా? నీకు ఎస్కార్ట్ దేవుడే. అయితే ఒకటి విషయం గుర్తుపెట్టుకో, మనం చాలామంది దేవుడు నా దగ్గర ఉన్నాడు అనుకుంటాం, మంచిదే. అయితే దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంట? వినయ మనసు గల వారి యొద్ద, తర్వాత దీన మనసు గల వారి యొద్ద నేను నివసింపగోరుచున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు బాగేనండి. ఎవరి దగ్గర ఉంటాడంటే దేవుడు, ఎవరైతే నలిగిన మనసుతో ఉంటారో, ఎవరైతే వినయ మనసు ఉంటుందో, ఎవరికి దీన మనసు ఉంటుందో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడయ్యా. ప్రార్థన చేసేదానికి ఇద్దరు వెళ్ళారు యెరూషలేము దేవాలయంకి. ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు ఏమన్నాడు? ప్రభువా, నేను చోరులను, అన్యాయస్తులను, దొంగలను వీడి వల్ల నేను ఉండటం లేదు, ఈ సుంకరులు నేను ఉండటం లేదు, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను 10వ వంతు ఇస్తాను, దశమ భాగాలు ఇస్తానని ప్రార్థన చేశాడు. కానీ సుంకరంట దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తేదానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ విరిగిన మనసుతో, నలిగిన మనసుతో, దేవా నేను పాపినయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తేదానికి నాకు ధైర్యం చాలటంలా, నా నడుము నన్ను వంచేసింది, నా పాపం వంచేసింది, నన్ను నీ వైపు చూడలేకపోతున్నా, నన్ను ఒక్కసారి కనికరించయ్యా, నా జీవితాన్ని మార్చని అడిగితే దేవుడంట సుంకని నీతిమంతుడిగా చేశాడంట. సంతోషంతో తన ఇంటికి వెళ్ళానని వాక్యంలో ఉంది. నీకు సంతోషం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర సంతోషం ఉంది. ఇంకా దేవుని దగ్గర ఏముందంట? బుద్ధి జ్ఞానాలు కూడా దేవుని దగ్గర ఉన్నాయంట.
బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు దేవుని దగ్గర గుప్తమై ఉన్నవని అంటాడు. మా పాస్టర్ ఒకటే ప్రార్థన చేస్తుంది, అయ్యా నా భర్తకి జ్ఞానం కావాలి, జ్ఞాపక శక్తి అన్నట్టు. ఇంకేం అడగదు, నా భర్తకి జ్ఞానం కావాలి, జ్ఞాపక శక్తి కావాలంటది. జ్ఞానం చాలా ఇంపార్టెంట్. జ్ఞానం అంటే దేవుడే. కొత్త నిబంధనలో జ్ఞానం అంతా దేవుడే. పాత నిబంధనలో జ్ఞానం స్త్రీకి పోల్చబడింది. జ్ఞానమంతా తను ఇల్లు కట్టినంటాడు దేవుడు. కొత్త నిబంధనలో జ్ఞానం అంతా యేసుక్రీస్తు ప్రభువే. నీకు జ్ఞానం అవసరం. ఏం జ్ఞానం తెలుసా? ఏ వ్యక్తితో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన మారితే సరిపోదు. నువ్వు మారితే సరిపోదు. నీ వేషధారణ ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ పద్ధతి ఎలా ఉంది, నీ బిహేవ్ ఎలా ఉంది. నువ్వు మారిన తర్వాత నీ బిహేవ్ అప్పుడు ఎట్టే ఉందా, ఇప్పుడు ఎట్టే ఉందా? ఒకప్పుడు మారక ముందు నీ బిహేవ్, నీ భార్యని హింస పెట్టావు, నీ భర్తకు నువ్వు లోబట్టడం లేదు. మారిన తర్వాత కూడా అదే స్థితిలో ఉన్నావా? నీ బిహేవ్ ఎలా ఉంది? మారిన తరువాత కూడా అదే బ్రతుకులో ఉన్నావా? మారక ముందు నీ భార్యను బాధ పెట్టావు, మారక ముందు నీ భర్తకు లోబడకుండా కష్టపెట్టావు. మారిన తరువాత కూడా అదే స్థితిలో ఉన్నావేమో గుర్తుపెట్టుకో. అదే స్థితిలో భర్తకు లోబడకుండా, అదే స్థితిలో భార్యని ప్రేమించకుండా అదే బ్రతుకులో ఉన్నావా? ఇది కాదు భక్తి. నీ బిహేవ్ ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ అడుగు ఎలా ఉంది, ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు నువ్వు? దేవుడు నీ దగ్గర ఉండాలంటే నీకేముండాలంట? వినయ మనసు, దీన మనసు ఉండాలంట. వినయ మనసు, దీన మనసు. వారి దగ్గరే దేవుడు ఉండేదానికి ఇష్టపడతాడు. కానీ నువ్వు హెచ్చించుకునే స్వభావాలు నీలో ఉంటే, హెచ్చించుకోవటం, గర్వించే స్వభావాలు, నాకేమంటాం, ఏం చూసి గర్వించాలి మనం? చెప్పు. ఏముందో మనలో చెప్పు. అంతా మనకు తెలిసినట్టుగా ఫీల్ అయిపోతాం మనం. బైబిల్లో క్రైస్తవుడు ఎవరైనా సరే నాకు అంతా తెలిసినట్టు వాడికి ఏమీ తెలియదు అని అర్థం. నాకు ఏమి తెలియదు అంటాడే, వాడికి కొంచెం తెలుసుంటుందని అర్థం. సాధు సుందర్ సింగ్ భక్తుడు అంటాడు, సముద్రంలో నీటి బిందువు అంత కూడా నాకు తెలియదు అంటాడు. సముద్రం చిన్నదా పెద్దమ్మా? ఏమ్మా, చిన్నదా పెద్ద సముద్రం? చెప్పండి, గమగైపోయారే మీరు. సముద్రం పెద్దదా చిన్నదే? పెద్దది. ఆ సముద్రంలో నీటి బిందువు వేసేటట్టుంటుందమ్మా, అసలు కనపడుతుంది నీటి బిందువు. అంత కూడా నాకు అంత తెలియదు అంటే అంత తగ్గించుకున్నాడు సాధు సుందర్ సింగ్ భక్తుడు. ఈరోజు ఆలోచించండి, నీకు సంతోషం లేదా? సమాధానం లేదా? నీకు సంతోషం రావాలంటే యేసయ్యలోనే సంతోషం. ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి. ఇది ఆడ రాశాడు ఈ మాట అపోస్తలుడైన పౌలు. తెలుసా? ఈ పత్రిక ఫిలిప్పీలే కదా, ఫిలిప్పి 4:4. ఈ పత్రిక ఆడ రాశాడు తెలుసా? ఫిలిప్పి చెరసాల్లో రాశాడు ఆయన. చెరసాల్లో ఉండి ఆ ఫిలిప్పీలకు ఏమో రాస్తాడు తెలుసా? ఆ చెరసాల్లో ఉండి ఆ సంఘస్థులకు ఏమో రాస్తాడు తెలుసా? విశ్వాసులారా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. బా, ఎట్లుంటుంది? చెరసాల్లో ఉంటే జాబు రాశారనుకో, మనకేం చెప్తారు? నాకు బాగలేదు ఇక్కడ పరిస్థితి, నాకు అసలు సరిగా అన్నం ఉండటం లేదు, ఒకటి వాళ్ళు హింస పెడుతున్నారు, నన్ను ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు, నా బాధ ఇట్టే ఉంది, నా బ్రతికిట్టే ఉంది, అబ్బా నా జీవితం బాగలేదు అనే స్టోరీ చెప్తారే. కానీ ఎవరైనా సరే మీరు బాగుండండి, సంతోషం, నేను బాగుండని చెప్తారు? ఎవరన్నా రాస్తారా? రాయరు. కానీ అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ విధంగా రాశాడంటే, ఈయన దేవుని అర్థం చేసుకున్నాడమ్మా. అది నువ్వు నమ్మేవా, కానీ దేవుని అర్థం చేసుకోవాలా. యేసుని అర్థం చేసుకోవటంలా, ఆయన మనసుని అర్థం చేసుకోవటంలా. ఏదన్నా ఒక మంచి కార్యం జరిగితే దేవా స్తోత్రం అంటున్నావు, ఏదన్నా జరగరాంతి జరిగితే అబ్బా ఏందబ్బా నా బ్రతికెట్ అయిపోయిందా, ఏంది యేసయ్య అబ్బా. ఆ రోజు మందిరానికి ఫుల్ స్టాపు, ప్రార్థన చేయము, వాక్యం చదవం, ప్రార్థన కూడా చేయము, అన్నిటికీ ఫుల్ స్టాపే. అది కాదంటే నువ్వు దేవుని బాగా అర్థం చేసుకోవద్దని అర్థం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుని నువ్వు సంతోషిస్తావు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద
చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. దాని కింద ఉంటుంది, ఏం రాస్తాడు? సంతోషించి ఆనందించండి. బాగా గుర్తుపెట్టుకప్ప, ఇది మాట ఎట్లా రాస్తున్నాడు మొత్తం. నిందల్లో సంతోషించు, అవమానాల్లో సంతోషించు, బాధల్లో సంతోషించు. నిన్నెవరన్నా సూటిపోటి మాట్లాడినారో సంతోషించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నువ్వు బాగుంటే ఊశారా, సంతోషించు. నిన్ను చంపాలని చూస్తున్నా, సంతోషించు. నిన్ను ఏదైనా చేయాలని చూస్తున్నా, సంతోషించు. నీ మీద సాడీలు చెప్తున్నారు, సంతోషించు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగుననుంది. ఈరోజు గుర్తుపెట్టుకో. అంటే అర్థం ఏంటంటే, నువ్వు శ్రమలో సంతోషించాలి. నువ్వు నీకు ఒక మంచి కార్యం జరిగితే ఏ విధంగా సంతోషపడతావో, శ్రమల్లో కూడా అంత సంతోషించాలి. నువ్వు అంత సంతోషిస్తే నిన్ను బట్టి ఊరంతా మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు, నిజంగా ఆమె భక్తేంద్ర ఆయన ఎట్టుందా, అతను భక్తేంద్ర ఎట్టుందా, ఇంత జరిగిన కుటుంబంలో ఇంత వేదన జరిగిన దేవుని విడిచిపెట్టేది, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఇతన. నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుతాడు. కనుక ఈ రోజున ఒక ప్రశ్న వేసుకో. అవును ప్రభువా, నేను సంతోషించలేకపోతున్నాను, నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. నీ సన్నిధిలో సంతోషం ఉంది. హన్నా అయితే నీ దగ్గర ప్రార్థన చేసింది ప్రభువా, విరిగిన మనసుతో ప్రార్థన చేస్తే ఆమె సంతోషించింది. అట్టి కృప నాకు కావాలని దేవుని అడుగు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం అందరం.